सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरम्। ओ जय रघुनंदन भवभय भंजन जय रघुनंदन भवभयभंजन जय रघुनंदन भवभयभंजन जय रघुनंदन भवभयभंजन। सीतापते रामचंद्र बोलो सीतापते रामचंद्र बोलो सीतापते रामचंद्र बोलो सीतापते रामचंद्र बोलो। जय रघुनंदन भवभयभंजन जय रघुनंदन भवभयभंजन जय रघुनंदन भवभयभंजन जय रघुनंदन भवभयभंजन। सीतापते रामचंद्र बोलो सीतापते रामचंद्र बोलो परम पवित्र वारिजनेत्र परम पवित्र वारिजनेत्र परम पवित्र वारिजनेत्र राजीवलोचन श्रीराम राजीवलोचन श्रीराम राजीवलोचन श्रीराम राजीवलोचन अहल्योद्धारक शबरी विमोचक अहल्योद्धारक शबरी विमोचक अहल्योद्धारक शबरी विमोचक अहल्योद्धारक शबरी विमोचक राजीवलोचन श्रीराम राजीवलोचन
రాజీవలోచన శ్రీరామ రాజీవలోచన జయ రఘునందన భవభయవంజన జయ రఘునందన భవభయవంజన సీతాపతే రామచంద్ర బోలో సీతాపతే రామచంద్ర బోలో సీతాపతే రామచంద్ర బోలో సీతాపతే రామచంద్ర బోలో జయ రఘునందన భవభయభంజన జయ రఘునందన భవభయవంజన జయ రఘునందన భవభయభంజన సీతాపతే రామచంద్ర బోలో సీతాపతే రామచంద్ర బోలో సీతాపతే రామచంద్ర బోలో సీతాపతే రామచంద్ర బోలో పరమ పవిత్ర వారిజనేత్ర పరమ పవిత్ర వారిజనేత్ర రాజీవలోచన శ్రీరామ రాజీవలోచన శ్రీరామ అహల్యోధారక శబరి విమోచక శబరి విమోచక అహల్యోధారక శబరి విమోచక రాజీవలోచన శ్రీరామ రాజీవలోచన శ్రీరామ రాజీవలోచన శ్రీరామ జయ రఘునందన భవభయ భంజన సీతాపతే రామచంద్ర బోలో సీతాపతే రామచంద్ర బోలో ఓ వాసుదేవేంద్ర యోగీంద్రం వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురు నత్వా జ్ఞానప్రదం గురు వాసుదేవేంద్ర యోగీంద్రం వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురు నత్వా జ్ఞానప్రదం ముమోక్షూణ ముమోక్షూణ హితార్థాయ ముమోక్షూణాం హితార్థాయ తత్వబోధో విధీయతే తత్వబోధః అభిధీయతే తత్వబోధః అభిధీయతే వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం నత్వా జ్ఞానప్రదం గురుం. తత్వబోధలో
పంచీకరణం ఏమిటో తెలుసుకున్నాం. అదైన తరువాత ఏతేభ్య పంచీకృత పంచమహాభూతేభ్య స్థూల శరీరం భవతి. కాబట్టి పంచస్థూల భూతాల నుండి ఈ స్థూల శరీరాలు ఆవిర్భవించాయి. కాబట్టి మొట్టమొదట ఈ పంచస్థూల భూతాలు ఉన్నాయి. ఆ పంచస్థూల భూతాల్లో నుంచి ఈ యొక్క స్థూల శరీరాలు ఆవిర్భవించాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు అటు అండము, ఇటు పిండం అంటే బ్రహ్మాండం. ఈ పిండ బ్రహ్మాండాల గురించి మనం తెలుసుకుంటాం ఇప్పుడు. అంటే ఒకటి ఈశ్వరుడు, రెండోది జీవుడు. ఏవం పిండ బ్రహ్మాండయో ఐక్యం సంభూతం. ఏవం ఈ విధంగా ఇప్పుడు ఎట్లాగైతే ఇవి వచ్చాయో పంచమహాభూతాలు ఇవన్నీ కూడా వచ్చాయో, అట్లాగే స్థూల శరీరాలు వాటి నుంచి ఆవిర్భవించాయో, ఏవం ఇదే విధంగా పిండ బ్రహ్మాండయో, ఆ పిండానికి బ్రహ్మాండానికి, పిండం అంటే వ్యష్టి, బ్రహ్మాండం అంటే సమిష్టి. కాబట్టి పిండము అనేటువంటిది వ్యష్టి, మైక్రోకాసం. బ్రహ్మాండం అనేది సమిష్టి, మ్యాక్రోకాసం. కాబట్టి ఇది మైక్రోకాసం, ఇది మ్యాక్రోకాసం. కాబట్టి ఈ వ్యష్టి సమిష్టి ఈ రెండు కూడా వచ్చాయి. వీటికి ఐక్యం సంభూతం. కాబట్టి ఈ రెండు ఒకటే, రెండుగా మనకు కనపడుతూ ఉండినా ఇవి రెండు కాదు, ఇవి ఒకటే అనేటువంటి ఐక్యత సంభూతం ఏర్పడింది. కాబట్టి ఈ పంచమహాభూతాలు ఆవిర్భవించాయి అన్నప్పుడే మనకు ఒక సత్యం తెలిసిపోయింది. ఏంటంటే ఈ పంచమహాభూతాలు మాయ నుండి పుట్టాయి. మాయ నుండి పుట్టాయి. ఇప్పుడు జీవుడు పుట్టాడు, అట్లాగే ఈశ్వరుడు కూడా పుట్టాడు. వీళ్ళకి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఉందా అంటే లేదు. జీవబ్రహ్మలకి లేదు, జీవేశ్వరులకి వాటికి తేడా లేదు. ఐక్యత అనేటువంటిది ఇక్కడ లేదు. తమాషా చూడండి, అస్తిత్వం లేదు. పోనీ అట్లాగని భేదం ఉందా అంటే భేదం కూడా లేదు. కాబట్టి జీవ ఈశ్వరుల మధ్య, జీవ బ్రహ్మల మధ్య భేదం ఒకవేళ మనకు తెలిసి వస్తూ ఉండినా ఆ భేదం ఎట్లాంటిదంటే మిథ్యా. ఇట్స్ అన్ ఇల్యూషన్, మిథ్య. కాబట్టి ఉపాధి భేదం చేత బ్రహ్మము జీవుడిగా తెలుస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య భేదం లేదు, కానీ ఆ ఉపాధుల్లో ఉంది భేదం. ఈ ఉపాధి యొక్క భేదం వల్ల వేరుగా తెలుస్తూ ఉన్నాడు. అప్పుడు ఒకవేళ ఈ ఉపాధులు తొలగిస్తే, ఎందుకంటే ఉపాధుల వల్లనే భేదం కనపడుతూ ఉంది కనుక జీవ ఈశ్వరుల నుండి ఆ భేదం ఏదైతే ఉందో అది మనం తెలుసుకొని దాన్ని కనుక తొలగించినట్లయితే ఏదైతే మిగిలిందో అదేంటది? చైతన్యం. అంతే. వాటి మధ్య భేదం ఉంది అంటున్నాం. ఆ భేదం ఏదో ఇప్పుడు మనకు అర్థం కావాలి. కాబట్టి ఆ భేదాన్ని తొలగించి చూస్తే జీవబ్రహ్మల మధ్య ఏదైతే మిగిలిందో అది చైతన్యమే, కానీ ఇంకొక రెండోది కానే కాదు. ఎందుకంటే జీవుడు చైతన్యమే, ఈశ్వరుడు చైతన్యమే. కాబట్టి వాస్తవంగా చూస్తే జీవేశ్వరుల మధ్య భేదం అనేటువంటిది లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే. ఈ సత్యాన్ని, ఈ విషయాన్ని తత్వమసి వాక్యార్థం నిరూపిస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఏదైతే జీవుడు అనుకుంటున్నావో, ఏదైతే ఈశ్వరుడిగా భావిస్తూ ఉన్నావో వాళ్ళిద్దరి మధ్య భేదం లేదు అనేటువంటి సత్యాన్ని తత్వమసి మహావాక్యం బోధిస్తూ ఉంది. నెక్స్ట్, ఓం స్థూల శరీరాభిమాని జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి
స ఏవ జీవః ప్రకృత్యా స్వస్మాత్ ఈశ్వరం భిన్నత్వేన జానాతి. స్థూల శరీరాభిమాని అయినటువంటి బ్రహ్మమే జీవుడు అనబడుతున్నాడు. అంతేనా? ఒకవేళ నువ్వు ఈశ్వరుడు అనుకో, బ్రహ్మం అనుకో, ఏమన్నా అనుకో. కాబట్టి ఈ స్థూల శరీరానికి ఎవడైతే అభిమానిగా తాదాత్మ్యం చెందున్నాడో ఆ బ్రహ్మమే జీవుడని తెలుస్తూ ఉన్నాడు మనకు. అంటే బ్రహ్మ యొక్క ప్రతిబింబమే. జీవుడు ఎవరో కాదు, బ్రహ్మ యొక్క ప్రతిబింబం. ఈ జీవుడు తన ప్రకృతి అభిమానంతో అంటే స్వభావంతో తాదాత్మ్యం చెంది ఏమనుకుంటున్నాడు? తాను ఈశ్వరుడి కన్నా భిన్నము అని అనుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి భిన్నం కాదు. జీవేశ్వరుల మధ్య భేదం లేదు. ఉంటే కూడా అది మిథ్య. కానీ ఆ మిథ్యనే సత్యంగా భావిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇది ప్రతిబింబం, బ్రహ్మ ప్రతిబింబం. ఈ జీవుడు ప్రకృతి అభిమానంతో తాను ఈశ్వరుని కన్నా అన్యము అని భావిస్తూ ఉన్నాడు. స్థూల శరీరాభిమాని జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి. స ఏవ జీవః ప్రకృత్యా స్వస్మాత్ ఈశ్వరం భిన్నత్వేన జానాతి. కాబట్టి నేను ఈశ్వరుడి కన్నా వేరే అని అనుకుంటున్నాడు, కానీ వాస్తవం కాదు. కాబట్టి జీవుడెవరు అని ఇప్పుడు మనం కనుక డైరెక్ట్గా వెళ్ళిపోతే, శరీరంతో తాదాత్మ్యం చెందిన ఆత్మ జీవుడు. కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో అది ఈ శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు నేను శరీరము అని కనుక భావించినట్లయితే అది జీవుడు అవుతా ఉంది. కాబట్టి ఈ జీవుడికి ఎప్పుడైతే అట్లా భావించి ఈ దేహం నేను అని అనుకోవడం జరుగుతూ ఉందో, ఈ జీవుడికి స్థూల సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. ఎప్పుడైతే తను జీవుడు అనుకున్నాడో స్థూల శరీరము ఉంది, సూక్ష్మ శరీరం కూడా ఉంది. ఈ సూక్ష్మ శరీరంలో తెలుసు కదా, ఇప్పుడు మీకు సూక్ష్మ శరీరం అంటే ఏంటో మొన్ననే చెప్పాను. దాంట్లో చైతన్యం ప్రతిబింబిస్తూ ఉంది. సూక్ష్మ శరీరంలో అంటే స్థూల దేహంలో కాదు. కాబట్టి మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అనందుడు దాంట్లో అక్కడ సూక్ష్మ శరీరంలో చైతన్యం ప్రతిబింబిస్తూ ఉంది. అది కనుక ప్రతిబింబించకుండా ఉంటే అసలు ఊహ రాదు. అది ప్రతిబింబిస్తూ ఉండడం వల్ల నేను జీవుడు అనేటువంటి భావన ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు విద్యుత్ శక్తి ఉందనుకోండి, బల్బులో ఉండేటువంటి ఫిలమెంట్ను విద్యుత్ శక్తి ఎలాగైతే ప్రకాశింపజేస్తూ ఉందో, ఇప్పుడు బల్బులో ఫిలమెంట్ ఉంది కదా లోపల, ఆ లోపల ఉండేటువంటి ఫిలమెంట్ కదా వెలుగుతూ ఉండేది. దానికి కారణం విద్యుత్ శక్తి కదా, ఎలక్ట్రిసిటీ. కాబట్టి విద్యుత్ శక్తి బల్బులో ఉండేటువంటి ఫిలమెంట్ని ఏ విధంగా అయితే ప్రకాశింపజేస్తూ ఉందో, లేకపోతే మనకు వెలుతురు రాదు, అట్లాగే చైతన్యం సూక్ష్మ శరీరాన్ని అలా ప్రకాశింపజేస్తాం. క్లియర్నా? అందువల్ల ఈ వెలుగు తెలుస్తుంది. అక్కడ ఆ వెలుగు తెలుస్తుంది, ఇక్కడ ఈ వెలుగు తెలుస్తుంది. అసలు జీవత్వానికి కారణం ఏమిటి, అసలు జీవత్వానికి కారణం ఏమిటి అని ఆలోచించినప్పుడే దీనికి పరిష్కారం దొరుకుతుంది. అసలు జీవత్వం అంటే ఏంటి అని ఆలోచించాలి. ఒక వస్తువుకు సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానం మనకు లేనప్పుడు, ఒక వస్తువుకు సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానం మనకు లేనప్పుడు ఆ వస్తువుని మరొక వస్తువుగా భ్రమించేటువంటి ప్రమాదం లేకుండా పోలేదు. కాబట్టి అదేదో మనకు తెలియడం లేదు, సంపూర్ణ జ్ఞానం లేదు. లేనప్పుడు ఆ వస్తువునే మరొక వస్తువుని భ్రమించేటువంటి ప్రమాదం కలుగుతూ ఉంది.
ఇప్పుడు త్రాడును చూసాం ఫర్ ఎగ్జాంపుల్. త్రాడును చూసినప్పుడు త్రాడుగా తెలియాలి. కానీ త్రాడుగా తెలియనటువంటి పరిస్థితిలో అసలు మనకు సర్పం గోచరించింది. అదే కనుక త్రాడుగా కనుక తెలిస్తే సర్పం గోచరించేటువంటి ప్రశ్నే లేదు. ఈ సర్పభ్రాంతి ఏదో ఇది మనోకల్పితమే కానీ అసలు సర్పము అనేటువంటిది అక్కడ లేనే లేదు. కాబట్టి సర్పాన్ని చూడొచ్చు కానీ ఇది కేవలం మన మనోకల్పితం, మన మనసులో నుంచి చేసేటువంటి ఆలోచనే కానీ మరొకటి కానే కాదు. ఒకవేళ ఏదైతే నీకు ఇప్పుడు సర్పంగా కనపడుతుందో అది ముందుగానే నీకు త్రాడుగా తెలిసి ఉండింది అనుకోండి, అప్పుడు వాస్తవం నీకు తెలిసిపోయింది కనుక మళ్ళీ సర్పభ్రాంతి కలిగేటువంటి అవకాశం లేనే లేదు. అది తెలియకపోవడం వల్లనే ఈ భ్రాంతి అనేటువంటిది ఏర్పడతా ఉంది. కాబట్టి జీవుడు అంటే స్థూల శరీరం కాదు, జీవుడు సూక్ష్మ శరీరము కాదు, సూక్ష్మ శరీరాన్ని జీవుడు అనడానికి అవకాశం లేదు. అదొక చైతన్యవంతమైనటువంటి జీవి. ఇవన్నీ కలిసినప్పుడు చైతన్యవంతమైనటువంటి జీవిగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ జీవుల్లో అహం భావన ఉంది, నేను అనేటువంటి భావన ఉంది. ఇదే చైతన్యాన్ని ప్రతిబింబిస్తూ పోతూ ఉంది. ఎట్లాగైతే విద్యుత్ శక్తి ఫిలమెంట్ని ప్రకాశింపజేసిందో అట్లా ఇది ప్రతిబింబిస్తూ ఉంది. ఈ అహంభావన చైతన్యానికన్నా భిన్నం కాదు, చైతన్యమే ఈ అహంభావనగా తెలుస్తుంది. దీన్నే చైతన్య ప్రతిబింబము అన్నారు. శంకరులు వారు పెట్టిన పేరు ఇది. కాబట్టి ప్రతిబింబ నామాన్ని శ్రీ శంకరులు ప్రవేశపెట్టారు అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి చైతన్యం అనేది ఒక్కటే ఉంది. చైతన్యాలు రెండుండవు. రెండుంటే అది చైతన్యం కాదు. చైతన్యాలు అనేది ఒక్కటే ఉంది, అదే ఆత్మ. ఇది అంతఃకరణంలో భాషించేటువంటి చైతన్యమే ప్రతిబింబం, ఫిలమెంట్ లాగా. కాబట్టి ఏదో కాదు ప్రతిబింబం అంటే దాంట్లో ఏదైతే ప్రతిఫలిస్తూ ఉందో, దాంట్లో భాషిస్తూ ఉందో ఆ చైతన్యమే ప్రతిబింబం. దీంతో తాదాత్మ్యం చెందినవాడు ఎవడో వాడు జీవుడు, ఇంకెవరో కాదు. కాబట్టి నేనే అది అనుకుంటున్నాడు కదా, వాడే జీవుడు లేక చిదాభాసుడు. కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధులు మనకుంటే వాటితో తాదాత్మ్యం చెంది ఐడెంటిఫై అయ్యి దేహం నేనంటాడు ఒకసారి. అట్లనే దేహం నేను ఊరుకోడు, మనసు నేనంటాడు. అట్లా కాదు, ఇంద్రియాలు నేనంటాడు, ప్రాణం నేనంటాడు. ఇట్లా ఒక్కొక్కటి తానని చెప్తూ పోతుంటాడు. కాబట్టి దేనితో తాదాత్మ్యం చెందినప్పుడు అది నేను అనుకుంటూ ఉన్నాడు. అది నేను అనుకునేటువంటి వాడు, వాటిని తెలుసుకునేవాడే జీవుడు. ఇప్పుడు దాన్ని డిఫైన్ చేస్తాడు చూడండి. అవిద్యోపాధి సన్ ఆత్మా జీవ ఇత్యుచ్యతే. అవిద్యోపాధి అంటే అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానాన్ని ఉపాధిగా కలిగినటువంటి ఆత్మయే జీవుడు. అవిద్యోపాధి సన్ ఆత్మా జీవ ఇత్యుచ్యతే. కాబట్టి ఆ జ్ఞానాన్ని అంటే అవిద్యను ఉపాధిగా కలిగినటువంటి వాడు, అలా కలిగి జీవించేటువంటి చరించేటువంటి వాడు జీవుడు. అది ఈ జీవుడు ఒక దేహానికి పరిమితుడా, 4-5 దేహాలకు పరిమితుడా? గుర్తుపెట్టుకోండి, జీవుడు ఒక్క దేహానికే పరిమితుడు, మాయకు లొంగినవాడు. ఇప్పుడు జీవులందరూ మాయకు లొంగిన వాళ్ళే కదా, వీడొక్కడే కాదు. కాబట్టి ఎవడినైతే నువ్వు జీవుడు అంటున్నావో
వాడు మాయకు లొంగినవాడు. అలా ఎంతమంది జీవులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఒకటే కాదు కానీ ఒకే మాయకు లొంగినవాళ్ళు. క్లియర్ నేను? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ జీవుడికి బంధం ఉందా? డైరెక్ట్ మన క్వశ్చన్ పడిపోయింది మన మీద. ఇప్పుడు మనం తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి జీవుడు అనేటువంటి వాడికి బంధం ఉందా? మీరు ఉందని చెప్పండి, లేదని చెప్పండి, నాకు అనవసరం. ఉంది అన్నారనుకోండి, అది యథార్థమా కల్పితమా? ఎందుకంటే బంధం సత్యము కావచ్చు, అసత్యం కూడా కావచ్చు కదా. కాబట్టి అది యథార్థమా కల్పితమా? ఎందుకో తెలుసా? అది యథార్థము అని నువ్వు అన్నావు అనుకోండి, అప్పుడు అది సత్యం అవుతుంది. అది కనుక సత్యం అయింది అంటే సత్యం అవుతుంది కనుక సత్యమైంది నశిస్తుంది. చూసారా, అది తమాషా. కాబట్టి బంధమే కనుక సత్యం అయితే సత్యమైనటువంటి బంధం నశించేటువంటి అవకాశం లేదు. నశించకుండా ఉండిందనుకో, అది నీ స్వరూపం అయిపోద్ది. అది నీ స్వరూపం అయిందనుకోండి, ఎప్పుడు దుఃఖమే ఉంది కనుక నీలో దుఃఖం నీ స్వభావం అవుతుంది. ఇది కనుక స్వరూపం అయిందంటే అది స్వభావం అయిపోతుంది అంతే. అజ్ఞానం కనుక నీ స్వరూపం అయితే దుఃఖం అనేటువంటిది నీ స్వభావం అయిపోతుంది సార్. ఇప్పుడు నీ స్వభావం నిన్ను ఎప్పుడన్నా కష్టపెడుతుందే? నీ స్వభావం నిన్నెందుకు కష్టపెడుతుంది? కాబట్టి ఇదే కనుక నీ స్వభావం అయితే దుఃఖం నేను కష్టపెట్టడానికి అవకాశమే లేదు. నువ్వెప్పుడు ఆనందంగానే ఉండాలి. సీ ద లాజిక్. కాబట్టి దుఃఖమే కనుక నీ స్వభావం అయితే నీ స్వభావం నిన్ను ఎప్పుడు కష్టపెట్టేటువంటి అవకాశం లేదు. కాబట్టి దుఃఖం నీ స్వభావం అయ్యింది, కానీ దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తూ ఉండవు. కాబట్టి అది స్వభావం కాకుండా ఉండాలి, అది ఆనందంగా ఉండగలగాలి. కానీ మన అనుభవం దానికి భిన్నంగా ఉంది. చూడు తమాషా ఎట్లుందో. కాబట్టి నువ్వు ఆనందంగా ఉండాలి, కానీ ఆనందంగా ఉండలేకపోతున్నావు. అంటే దుఃఖాన్ని క్షణం కూడా మనం భరించలేకపోతున్నాం ఈ ప్రపంచంలో. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. అజ్ఞానం నీ స్వరూపం అయితే, అజ్ఞానం ఉంటే కూడా నువ్వు ఆనందంగా ఉండాలి అన్నాను ఒకటి. అజ్ఞానం నీ స్వరూపం అయితే అది అందించేటువంటి బంధం ఏదైతే ఉందో అది నువ్వు ఉన్నప్పుడంతా ఉండాలి కదా. నువ్వు సుషుప్తిలో ఉండవు కదా, అక్కడ అది ఉందా? క్రిటికల్ పాయింట్. కాబట్టి సుషుప్తిలో నువ్వు ఉండవు, కానీ సుషుప్తిలో మనకు ఏ బంధము ఉన్నట్లు తెలియడం లేదు. అహం కిమపి న జానామి సుఖేనమయ నిద్రానుభూయాత్. కాబట్టి ఆనందంగా నేను నిద్రపోయానే కానీ నాకేమీ తెలియదు అంటున్నావు నువ్వు. కాబట్టి నీకు ఏ విధమైనటువంటి దుఃఖము తెలియడం లేదు సుషుప్తిలో. మరి సుషుప్తిలో లేనటువంటి బంధం జాగ్రత్త స్వప్నాల్లో ఎలా వచ్చింది? మేలుకున్నప్పుడు జాగ్రత్తలో నీకు బంధం ఉంది కదా. స్వప్నంలో అనేక రకాలైనటువంటి కళలు వస్తూ ఉన్నాయి, ఆ స్వప్నాల్లో నీకు బంధాలు ఉన్నాయి కదా. కాబట్టి ఎప్పుడైతే మూడు అవస్థల్లో సుషుప్తిలో ఎక్కడైతే ఇది తెలియకుండా ఉందో, కానీ ఇది జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఇది ఎక్కడ తెలుస్తూ ఉంది, ఎట్లా తెలుస్తూ ఉంది? ఒక అవస్థలో తెలిసి మరొక అవస్థలో తెలియనటువంటిది సత్యం ఎలా అవుతుంది? ఒక చోట తెలిసి ఇంకో చోట కూడా తెలిస్తేనే సత్యం. ఒక చోట తెలిసి మరొక చోట తెలియనిది సత్యం ఎలా అవుతుంది అనేది ప్రశ్న. కాబట్టి నీవు వాస్తవానికి నిజానికి నువ్వు బద్ధుడవు కావు.
నీకు బంధం అనేటువంటిది లేదు. నువ్వు సదా ముక్తుడవే, ఎప్పుడూ ముక్తిని అనుభవిస్తూనే ఉన్నావు. ఇప్పుడేం కావాలి? నేను బద్ధుణ్ణి అనేటువంటి భావన నుండి నువ్వు విడిపడాలి. అది ఇప్పుడు కావాల్సి అంతేనాయన. కాబట్టి నేను బద్ధుణ్ణి అనే జీవభావం నుండి నువ్వు విడిపడిపోవాలి. కానీ నువ్వు అది అనుకుంటూ ఉన్నావు. కాబట్టి అవిద్యను, నాయన బాగేనండి, అవిద్యను ఉపాధిగా కలిగిన వాడే జీవుడు. ఈ అవిద్య ఏంటి? అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్లనే అనంతమైనటువంటి చైతన్యాత్మ జీవుడుగా తెలియడం జరుగుతూ ఉంది. చైతన్యాత్మ కదా, మరి జీవుడు మరి ఎట్లా అవుతుంది? అజ్ఞానం వల్లనే దేహంలో, మనస్సులో, ఇంద్రియాల్లో తాదాత్మ్యం చెంది వాటితో నేను అవి అని భావించడం జరుగుతుంది. ఇది అవిద్య. క్లియర్నా? అజ్ఞానం అన్న అవిద్య అన్న ఇదే. కాబట్టి ఈ అవిద్యనే ఉపాధిగా కలిగినటువంటి వాడు జీవుడు. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్, మాయోపాధి సన్ ఆత్మా ఈశ్వర ఇత్యుచ్యతే. అదే ఇప్పుడు జీవుడిని తెలుసుకున్నాం కదా. అవిద్యోపాధి కలిగినటువంటి వాడు జీవుడు. మాయోపాధి కలిగినటువంటి, అంటే అవిద్యోపాధి కలిగిన చైతన్యం జీవుడైతే మాయోపాధి కలిగిన చైతన్యం ఈశ్వరుడు. అంతే, ఉపాధి తేడా అంతే, ఇంకే లేదు. ఒకే మాటలో కొట్టేశాడు కదా రమణ మహర్షి. ఈశ జీవయో వేషధీభిధా సత్స్వభవతః వస్తు కేవలం. ఒకటే ఒక మాట, ఈశ జీవయో వేషధీభిధా సత్స్వభవతః వస్తు కేవలం. ఉపదేశసారంలో. కాబట్టి ఈశ్వరుడు జీవుడు ఉపాధి భేదమే కానీ వాళ్ళ యొక్క స్వరూపానికి కనుక పోయి చూచామంటే ఇద్దరు ఒకటే. కాబట్టి ఈ అవిద్యోపాధి సన్ జీవ ఇత్యుచ్యతే, మాయోపాధి సన్ ఆత్మ ఈశ్వర ఇత్యుచ్యతే. మాయను ఉపాధిగా కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. జీవుడు ఒక దేహానికి సంబంధించిన వాడు, అంతేనా? ఈయన ఈశ్వరుడు. ఇప్పుడు ఒక దేహం పెట్టుకున్నాం అనుకోండి, నేను ఇక్కడ జీవుడు ఉన్నాడు కదా, ఇంకొకటి జీవుడు వచ్చాడు అనుకోండి, నేను జీవుడు అన్నాడు అనుకోండి, ఎవరు వాడికి? మాయోపాధి ఈయనే కదా, ఈశ్వరుడే కదా వాడికి కూడా. కాబట్టి ఎంతమంది వచ్చినా సర్వదేహాలకు సంబంధించి ఉన్నాడు ఈశ్వరుడు. ఒక దేహానికే సంబంధించి ఉన్నాడు జీవుడు, సర్వదేహాలకు సంబంధించి ఉన్నాడు ఈశ్వరుడు. కాబట్టి మాయని అదుపులో ఉంచుకొని ఉన్నాడు. మాయోపాధి సన్ ఆత్మ ఈశ్వర ఇత్యుచ్యతే. మాయని అదుపులో ఉంచుకొని ఉన్నాడు. ఇక్కడ మొత్తం మనుగడంతా తిరుగుతూ ఉంది. మనుగడంతా మాయ కార్యము, మనుగడంతా మాయ కార్యము, మర్మ మెరిగిన బటబయలు మాయ మర్మములు. మనుగడంతా మాయ కార్యము, మర్మ మెరిగిన బటబయలు మాయ మర్మములు. లేని దానిని తెచ్చి చూపును, లేని దానిని తెచ్చి చూపును, ఉన్నదానిని మరుగుపరుచును. లేని దానిని తెచ్చి చూపును, ఉన్నదానిని మరుగుపరుచును. మనిషి బ్రతుకును మారనివ్వదు,
మనిషి బ్రతుకును మారనివ్వదు, మోక్ష తీరము చేరనివ్వదు. మనిషి బ్రతుకును మారనివ్వదు, మోక్ష తీరము చేరనివ్వదు. మనుగడంతా మాయ కార్యము, మర్మ మెరిగిన బట్టబయలు మాయ మర్మములు. కాబట్టి ఈ మాయని ఆయన ఒక్కడే అదుపులో ఉంచుకొని ఉన్నాడు, ఎవ్వరికి అదుపులో లేదు. అది కాబట్టి ఈ మాయనే ఉపాధిగా కలిగి ఉన్నాడు. కాబట్టి బ్రహ్మమే ఈశ్వరుడుగా తెలుస్తూ ఉన్నాడు, ఉపాధిగా కలిగి ఉన్నాడు కనుక. అజ్ఞానాన్ని ఉపాధిగా కలిగి ఉన్నాడు కనుక ఆ రెండు కనుక తొలగించగలిగితే, ఏది ఇటు అవిద్యని అటు మాయని తొలగించేస్తే ఇద్దరు ఒకటే చైతన్యం. చైతన్యంలో ఏ భేదం లేదు. అది కాబట్టి ఎప్పుడైతే జీవిలో ఉండేటువంటి వాసనలు సమూలంగా నశించిపోతాయో, ఈ అజ్ఞానం నశించడం చేత జీవత్వం తొలగిపోద్ది. ఇంకా నాకు జీవుడు అనేది లేదు. జీవుడు లేనప్పుడు జీవుడు లేడు. జీవుడు లేనప్పుడు ఆ జీవుడు సృష్టించిన ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఆలోచించండి. ఎదురు ఇది క్రిటికల్ అయిపోతుంది. నో, ఇప్పుడు జీవుడే లేడు, వాడుంటే ఈశ్వరుడు అంటాడు. వాడే లేనప్పుడు ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటున్నాను. ఇప్పుడు ఒక గోడ ఉందని ఆయన, దానికి ఒక పటం వేలాడి తీస్తున్నారు. బాగా మనం దాన్ని ఏమిటని అర్థం చేసుకుంటే, పరిశీలించి చూస్తే అక్కడ పడవ అనేదే లేదు. అక్కడ పడవ అనేది పరిశీలించి చూస్తే లేదు. ఇంకేముంది అక్కడ? ఇప్పుడు పడవ ఉంది నాయన, ఎవరో వేశాడు ఆర్టిస్టు, ఆ పడవ కనపడుతుంది. తీరా మనం పరిశీలించి చూస్తే అక్కడ పడవే లేదు, అక్కడ ఉండేది కేవలం రంగులే, కలర్సే ఉన్నాయి. ఆ కలర్స్తోనే పడవని వేశాడు, ఆ పడవ కనపడుతుంది. పడవ లేదు, రంగులే ఉన్నాయి అక్కడ ఉన్నదంతా కూడా. ఎప్పుడైతే అక్కడ పరిశీలన చేసి పడవ అక్కడ లేదు అని తెలియగానే, ఎప్పుడైతే పడవ అక్కడ లేదని మనకు అర్థమైపోయిందో, అక్కడ ఉండేవన్నీ రంగులేనని కూడా మనకు అర్థమైపోయింది వెంటనే. ఏమి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి అది పడవ రంగులు అని తెలిస్తే అక్కడ ఉండేది రంగులే కానీ పడవేమీ లేదు. కాబట్టి ఇది మనకు ఇదే జ్ఞానం. జ్ఞానం అంటే ఇంకేమీ లేదు, అక్కడ వాస్తవంగా ఏది ఉంది అనేదే జ్ఞానం. జీవుడున్నంత వరకు నాయన, జీవుడున్నంత వరకు ఈశ్వరుడు ఉండక తప్పదు. జీవుడు లేడని తెలిసిందే జీవుని తయారు చేసినటువంటి అవిద్య, అజ్ఞానం ఏదైతే ఉందో, అవిద్యోపాధి ఈశ్వరన్ కదా జీవ. కాబట్టి అవిద్య కూడా లేదని అర్థమవుతుంది. అవిద్య లేనప్పుడు మాయ ఉందా? అవిద్య ఉంటే జీవుడు ఉన్నాడు, మాయ ఉంది. అవిద్య జీవుడు ఉండారు కనుక మాయా ఈశ్వరుడు ఉండారు మనకు. కానీ ఎప్పుడైతే ఇది లేదని తెలిసిందో మాయ కూడా లేనిది అని తెలిసింది. మాయే లేనప్పుడు మాయోపాధి కలిగినటువంటి ఈశ్వరుడు ఎలా ఉంటాడు? క్వశ్చన్. కాబట్టి మొత్తం ఎగిరిపోతూ ఉంటారు టోటల్గా. ఒక్కటి కనుక అజ్ఞానం ఒక్కటి కనుక మన దగ్గర ఉన్నదే అన్నీ ఉంటాయి, అది ఎగిరిపోయిందే అన్నీ ఎగిరిపోతాయి అంతే. ఏవం ఉపాధి భేదాత్ జీవేశ్వర భేద దృష్టి యావత్ పర్యంతం తిష్టతి
తావత్ పర్యంతం జన్మ మరణాది రూప సంసార నా నివర్తతే. అది కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మనం పట్టి చూసిన దాన్ని బట్టి కొద్ది కష్టంగానే ఉండినా అర్థం కావడం. ఇప్పుడు మనం పట్టిన చూసిన దాన్ని బడితే ఉపాధి భేదాత్ ఏవం, ఈ విధంగా ఉపాధి భేదాత్. కాబట్టి ఉపాధి భేదం వలన యావత్ పర్యంతం ఎంతవరకు అయితే జీవేశ్వర భేద దృష్టి, ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అనే భావం నిలిచి ఉంటుందో, తావత్ పర్యంతం అంతవరకు జన్మ మరణాది రూప సంసార నా నివర్తతే. కాబట్టి జనన మరణ రూప సంసారము మిగిలే ఉంటుంది, ఎక్కడికి పోదు. కాబట్టి ఇప్పుడు ఒకటి మనకు అర్థమైపోయింది నాయన ఇక్కడికి బాగా. కాబట్టి ఉపాధి భేదం ఉంది కదా. ఈ ఉపాధి భేదం వల్లనే జీవుడి యొక్క ఉపాధి అవిద్య, ఈశ్వరుడి యొక్క ఉపాధి మాయ. ఈ రెండు ఉన్నంత వరకు, ఎంతవరకు అయితే ఇవి ఉంటాయో అంతవరకు జనన మరణ రూప సంసారం మిగిలే ఉంటుంది. అంతే. నాకు సంసారం పోవాలి అంటే సంసారం పోదు. ఎందుకని? ఇవి ఉంటే, కారణంగా ఇవి తెలుస్తూ ఉన్నాయి కనుక, హేతువుగా ఇది తెలుస్తూ ఉంది కనుక, ఈ కారణం ఉన్నంతవరకు ఆ కార్యం ఉంటుంది. కాబట్టి జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి భావన ఎంతవరకు అయితే నిలిచి ఉంటుందో అంతవరకు జనన మరణ రూప సంసారం పోకుండా ఉంటుంది. ఇప్పుడు వస్తున్నాం వాళ్ళ మీదకి. బ్రహ్మం చైతన్య రూపం కదా. ఎందుకంటే జీవేశ్వర భేద దృష్టి తొలగాలి కనుక ఈ జీవుడికి బ్రహ్మమే ఆధారం, ఈశ్వరుడికి బ్రహ్మమే ఆధారం. ఈ బ్రహ్మం ఏమిటి అని ప్రశ్న పడితే చైతన్య రూపం. కాబట్టి ఏ దోషం లేదు, ఏ భేదం లేదు అక్కడ. కాబట్టి బ్రహ్మంలో ఎప్పుడైతే చైతన్యమైందో బ్రహ్మంలో భేదాన్ని దర్శించే అవకాశమే లేదు. ఎందుకని? చైతన్యం అనంతం కనుక. చైతన్యం అనేది అనంతం కనుక అది ఎప్పుడు రెండు కాలేదు. రెండు ఉంటేనే నీకు భ్రాంతి. ఇక అక్కడైనా సరే ఈశ్వరుడు జీవుడు రెండు, కానీ ఇక్కడ నీకు అది కాదు, రెండు కాలేదు. భేదము గోచరించినంత వరకు మాయ తిష్ట వేసే ఉంటుంది. ఎంతవరకైతే భేదం తెలుస్తూ ఉంటుందో, జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనేది నీకు తెలుస్తూ ఉంటుందో అంతవరకు ఈ భేదం వల్ల ఇది తెలుస్తూనే ఉంటుంది, మాయ తిష్ట వేసే ఉంటుంది. పోనీ ఈ జీవేశ్వర భేదం అంటున్నారే, ఇదేమన్నా సత్యమా అని ఆలోచిస్తే ఇది కల్పితమే కానీ, జీవేశ్వర భేదం కల్పితమే కానీ వాస్తవం కాదు. వచ్చిన బాధ అది. జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటిది వాస్తవం కాదు, ఇది ఆరోపితం. ఎట్లా ఆరోపితం స్వామీజీ? ఘటాకాశం మహాకాశాల వలె ఆరోపితం. చూడండి తమాషా. ఇప్పుడు ఒక కుండ తయారైంది నాయన, ఘటాకాశం. కుండ తయారైనప్పుడు కుండ తయారు కాగానే అందులో మీకు ఆకాశం గోచరిస్తుందా లేదా? కుండలో దాన్ని ఏమంటున్నాము? ఘటాకాశం. అట్లే ఒక గదిగా కట్టాం, ఆ గదిలో నీకు ఆకాశం తెలుస్తూ ఉందా లేదా? దాన్ని ఏమంటున్నాము? మఠాకాశం లేదు, కాదు. కాబట్టి అది మఠం గనక మఠాకాశం, ఇది ఘటం గనక ఘటాకాశం. ఘటం చిన్నది, మఠం పెద్దది. కాబట్టి దీంట్లో ఉండేటువంటి ఆకాశం చిన్నది, దాంట్లో ఉండే ఆకాశం పెద్దది. కానీ దీన్ని బట్టి గదిలో ఉంది ఆకాశం, కుండలో ఉంది ఆకాశం. కుండ స్థాయిని చూచినప్పుడు ఆకాశం కుండలో ఉంది అంటాం. అదే మన దృష్టిని ఒక్కసారి ఆకాశం వైపుకు మరల్చామనుకో, అప్పుడేం తెలుసా?
కుండ కూడా ఆకాశంలో. సీ ద బ్యూటీ. కుండ కూడా ఆకాశంలోనే ఉంది సార్. చిన్న గది జీవుడు, పెద్ద గది ఈశ్వరుడు. సరిపోయిందా ఇప్పుడు? చిన్న గది జీవుడు, పెద్ద గది ఈశ్వరుడు. ఈయన ఆకాశమే, ఆయన ఆకాశమే. ఎందుకని? ఆకాశం ఎప్పుడు ఒకటే కానీ రెండు కాలేదు. దీంట్లో ఉండిన ఆకాశమే, ఏది కుండలో ఉండిన, గదిలో ఉండిన ఆకాశమే. ఆకాశం రెండు కాలేదు ఎప్పుడు. రెండిట్లో ఉండేది ఒకే ఆకాశం. ఆకాశం ఒకటే కానీ రెండు కాదు. అట్లాగే జీవేశ్వరులు కూడా బంధ వినిర్ముక్తులైనప్పుడు, ఇప్పుడు ఈ నేను బాగా అర్థం క్లియర్గా ఉంది. కుండ, గది రెండు వాటి ఉపాధులు తొలగిపోగానే రెండిట్లో ఉండేది ఆకాశమే కనుక రెండు ఒకటేనని మనకు తెలిసిపోయిందో, అట్లాగే ఉపాధి వినిర్ముక్తమైనప్పుడు జీవుడి యొక్క ఉపాధి అజ్ఞానం, ఈశ్వరుడు యొక్క ఉపాధి మాయ, రెండింటిని కనుక తొలగించి కనుక చూస్తే అఖండాత్మే కానీ ఇంకోటి అయ్యేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తెలుస్తుంది నీకు సంసారం? ఆయన భేద దృష్టి యావత్ పర్యంతం తిష్టతి తావత్ పర్యంతం జన్మ మరణాది సంసార నా నివర్తతే. భేద దృష్టి ఉన్నంత వరకు సంసారం ఉంది. అది జనన మరణాది రూపం. కాబట్టి చావడం పుట్టడం ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి దాంతో. సరేనా? తస్మాత్ కారణాత్ న జీవేశ్వరయో భేదబుద్ధి స్వీకార్య. తస్మాత్ కారణాత్, ఆ కారణం వల్ల జీవేశ్వరుల మధ్య భేదబుద్ధి, భేదరూపం ఏదైతే ఉందో అది స్వీకార్యాహ నా, కాబట్టి దాన్ని స్వీకరించబడదు. అందుచేత జీవేశ్వర భేదబుద్ధి ఏదైతే ఉందో దాన్ని ఉపేక్షించాలి. మనం దాన్ని వదిలిపెట్టాలి. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదంటున్నాడు. కాబట్టి జీవేశ్వర భేదం అంటే జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అని భేదం ఏదైతే ఉందో ఇది సత్యమా? యాక్సెప్ట్ చేసేయండి. అసత్యము. జీవేశ్వర భేదం అసత్యము. అసత్యం అంటే లేనిది కదా, మరి కనపడుతుంది కదా ఇక్కడ. ఆరోపితం, సూపర్పోజిషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆరోపితం. దీనికి కారణం ఏమిటి? వీడు జీవుడు ఉంటేనే తెలిసేది. కాబట్టి వీడికి అవిద్య గనక ఉపాధి, అజ్ఞానమే ముఖ్య కారణం. అజ్ఞానమే ముఖ్య కారణం. అజ్ఞానం దూరం అయితేనే భేదబుద్ధి దూరం అవుతుంది. ఇప్పుడు అర్థమైందే? ఎంత ప్రవచించినా మనకు మాత్రం అజ్ఞానం అట్లాగే ఉన్నదంటే భేదబుద్ధి కూడా ఉంటుంది. నేను వేరు, ఆయన వేరు, ఆయన వేరు, ఈయన వేరు. కాబట్టి ఎప్పుడైతే వెలుగు రాగానే చీకట్లన్నీ కూడా దూరం అయిపోతాయో అట్లాగే అజ్ఞానం వచ్చినప్పుడే అజ్ఞానం దూరం అయిపోతుంది. ఇంకొక విధంగా పోయేందుకు అవకాశం లేదు. కాబట్టి జీవేశ్వరుల మధ్య భేదమేమి లేదు, ఉపాధి భేదమే. క్లియర్? ఆశ నిరాశల ఊయలలో ఊగింది మనసు ఉసూరుమంటూ. ఆశ నిరాశల ఊయలలో ఊగింది మనసు ఉసూరుమంటూ. ఆశే లేని జీవికి ఆశే లేని
జీవికి ఉండదు నిరాశ ఎన్నటికీ ఆశే లేని జీవికి ఉండదు నిరాశ ఎన్నటికీ ఆశ ఉంటే ఉండని ఆశ ఉంటే ఉండని శివుడే ఆశలో నిండని. అయిపోయింది. ఆశలేని జీవికి ఉండదు నిరాశ ఎన్నటికీ ఆశలేని జీవికి ఉండదు నిరాశ ఎన్నటికీ ఆశ ఉంటే ఉండని ఆశ ఉంటే ఉండని శివుడే ఆశలో నిండని ఆశ ఉంటే ఉండని శివుడే ఆశలో నిండని. ఆశ నిరాశల ఊయలలో ఊగింది మనసు కనుక ఉంటే ఏమైంది ఇప్పుడు? నను సాహంకారస్య కించిజ్ఞస్య జీవస్య నిరహంకారస్య సర్వజ్ఞస్య ఈశ్వరస్య తత్వమసీతి మహావాక్యాత్ కథం అభేద బుద్ధి స్యాత్ ఉభయోః విరుద్ధధర్మ ఆక్రాంతత్వాత్. ఏం క్వశ్చన్ వేశాడండి శంకర తమాషానా. చూడు నాయన బాగా వినండి. నన్ను సాహంకారస్య అహంకార రూపుడు సాహంకారస్య అహంకార రూపుడు కించిజ్ఞస్య పరిమిత జ్ఞానం కలిగినవాడు వీడు జీవుడంటే. కాబట్టి జీవుడంటే ఎవరు మనకు అర్థమవుతా ఉంది, అహంకారంతో ఉండేటువంటి వాడు, అట్లాగే పరిమితమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు జీవుడు. అటుపోయి ఆయన్ని చూస్తే రెండో అతన్ని సర్వజ్ఞస్య నిరహంకారస్య సర్వజ్ఞస్య ఈశ్వరస్య. కాబట్టి నిరహంకారుడు జీవుడేమో అహంకారుడు, ఈశ్వరుడేమో నిరహంకారుడు. ఒకటి క్లియరా మీకు? అట్లాగే జీవుడు పరిమిత జ్ఞానం గలవాడు, ఈశ్వరుడు అపరిమిత జ్ఞానం కలవాడు కదా. ఇప్పుడు అర్థమైంది నాయన ఈశ్వరుడికి జీవుడికి ఉండే డిఫరెన్స్. ఇప్పుడు శంకరుల వారు అనేది ఏంటంటే బాగుందా ఇది, కానీ తత్వమసీతి మహావాక్యాత్ కథం అభేద బుద్ధి స్యాత్ ఉభయోః విరుద్ధ ధర్మ ఆక్రాంతత్వాత్. కాబట్టి క్లియర్గా తెలుస్తూ ఉంది కదా, అహంకారంతో ఉండేటువంటి వాడు పరిమిత జ్ఞానం కలిగినటువంటి వాడు జీవుడు, అహంకారం లేనటువంటి వాడు అపరిమిత జ్ఞానం కలిగినటువంటి వాడు ఈశ్వరుడు అని క్లియర్గా చెప్పావు కదా. ఇప్పుడే నువ్వు మళ్ళీ మహావాక్యం తెచ్చావు. అదేంటంటే తత్వమసి, తత్ త్వం అసి, అతడే నీవు, తత్ అతడు ఈశ్వర, త్వం నీవు జీవ, మీ ఇద్దరు ఒకటే అని మళ్ళీ తీసుకొచ్చావు. పోనీ అదేమంటే మహావాక్యం చెప్పింది అంటావు. తత్వమసీతి మహావాక్యాత్ కథం అభేద బుద్ధి స్యాత్. ఒకవేళ ఏం లేదు నాయన, మహానుభావుడు
మనకు వచ్చే సందేహాలన్నీ ఆయన మీద వేసుకొని చెప్తాడు, అంతే, ఇంకేం లేదు. శంకర తత్వమసి మహావాక్యం తెలిపినంత మాత్రాన విరుద్ధ ధర్మ ఆక్రాంతత్వాత, విరుద్ధ ధర్మాలు కలిగినటువంటి ఈ రెండింటి మధ్య అభేదం ఎలా దర్శనీయం అనేది ప్రశ్న. వాళ్ళు రెండు ఒకటేనంటావు, కాదే. ఇంత పరిమిత జ్ఞానం, ఆయన అపరిమిత జ్ఞానం, ఈయన కించుగ్నుడు, ఆయన సర్వజ్ఞుడు, ఏందా ఇది? ఈ విధంగా క్లియర్గా తెలుస్తూ ఉంటే అట్లా చెప్తావని. కాబట్టి మనకు లేచేటువంటి ప్రశ్నే స్వామి వేసుకొని దాన్ని సాల్వ్ చేస్తాడు. చూడండి, అంటే చాందోగ్యోపనిషత్తులో తత్వమసి అనేటువంటి మహావాక్యం ఉంది. అది మామూలు వాక్యం కాదు, మహావాక్యం. ఇదేం చెప్తా ఉంది? అభేద దర్శనం అందిస్తుంది. అభేద దర్శనం అంటే ఆ రెంటికి భేదం లేదు అనేటువంటి జ్ఞానాన్ని మనకు కలిగిస్తుంది. కాబట్టి దీన్ని ఉద్దాలక మహర్షి చెప్పాడు అక్కడ. ఎవరికి? శ్వేతకేతు అని ఆయన బిడ్డకి, ఆయన కుమారుడికి బోధించాడు ఇది. ఈ తత్వమసి, నేను బాగానండి, తత్వము అసి అనేటువంటి ఈ వాక్యంలో తత్పదం ఏంటి? బ్రహ్మం, క్లియర్. తత్ త్వం అసి, తత్ ఆయన, త్వం నీవు, అసి అయ్యున్నావు. ఇది కదా దాని అర్థం మహావాక్యం. కాబట్టి తత్వమసి అనేటువంటి మహావాక్యంలో తత్పదం ఏదైతే ఉందో అది బ్రహ్మం. త్వం పదానికి అర్థం జీవుడు. వీరిరువురు ఒకటే అనే విషయాన్ని అసి అయ్యున్నారు అనేటువంటి క్రియాపదం నిర్ణయిస్తూ ఉంది. ఇది తత్వమసి అంటే ఏం లేదు, తత్ భగవంతుడు, త్వం నీవు, అసి అయ్యున్నావు. మరి భగవంతుడు అపరిమితమైన జ్ఞానం, మనం పరిమితమైన జ్ఞానం. ఆయన నేను కించుకుని, ఆయన సర్వజ్ఞుడు. నేను అహంకారిని, ఆయన నిరహంకారి. ఇద్దరు ఎట్లా ఒకటైపోద్ది అనేది మన ప్రశ్న. ఇప్పుడు మనం ఒకసారి వాక్యాలు పోవాలి, ఎందుకంటే తత్వమసి మహావాక్యం, అది వాక్యం కదా. కాబట్టి వాక్యాలు రెండు రకాలు సార్. ఒకటి సామాన్య వాక్యం, రెండవది లక్షణ వాక్యం. సామాన్య వాక్యం, లక్షణ వాక్యం. సామాన్య వాక్యం అంటే ఏంటంటే, ఏదైతే మనం చెప్తున్నామో, మనం ఒక వాక్యం చెప్పేసిన తర్వాత సూటిగా దాని భావం తెలిసిపోవాలి. అది సామాన్య వాక్యం. సూటిగా, ఇంక మళ్ళీ డౌటే రాకూడదు. అంటే ఏంటి స్వామీజీ? రాముడు భోజనము చేయుచున్నాడు, వాక్యం చూన్నాయన, మీకు అర్థం కావడానికి చెప్తున్నానులే. రాముడు భోజనము చేయుచున్నాడు, మీకు అర్థమైందే లేదా? ఇది మేము చేయలేదంటారా? అది తర్వాత చేస్తామండి. రాముడు భోజనము చేయుచున్నాడు. సో సెంటెన్స్ ఇస్ వెరీ క్లియర్. రాముడు భోజనము చేయుచున్నాడు. ఏముంది నీకు అర్థం కాదు అక్కడ? ఇది సామాన్య వాక్యం. ఎందుకంటే ఈ వాక్యం మనకు చక్కగా అర్థమవుతాం. చక్కగా అర్థమయ్యేటువంటి దీన్ని సామాన్య వాక్యం అంటారు. ఇక రెండవది ఏంటి? లక్షణ వాక్యం. అదేంటి స్వామీజీ? సూటిగా తెలిసింది కదా. ఇప్పుడు రాముడు భోజనం చేయిస్తున్నాడు, సూటిగా అర్థమైంది కదా. అట్లా సూటిగా అర్థం కాదు, అదే లక్షణ వాక్యం. స్వామీజీ అది ఎట్లా ఉంటుంది స్వామీజీ చెప్పండి, చెప్పనా? ది బ్లాక్ ఈజ్ గోయింగ్, నలుపు పోతా ఉంది. ది బ్లాక్ ఈజ్ గోయింగ్, నలుపు పోతా ఉంది. ఇది వాక్యమే కదా, క్లియర్గా ఉంది కదా. కర్త కర్మక్రియ. నలుపు పోతా ఉంది అనేది వాక్యం. నలుపు అంటే ఏంటంటే నల్ల కుక్క పోతా ఉంది. క్లియరా? వాక్యమేనా? అంటే అక్కడ లక్షణ వాక్యంలో నలుపు అంటే నల్ల కుక్క అని అర్థం. దీన్ని లక్షణ శాస్త్రంలో నుంచి అర్థం చేసుకోవాలి, సామాన్య వాక్యంలో నుంచి అర్థం కాదు.
సామాన్య వాక్యంలో ఇదిగో రాముడు భోజనము చేయుచున్నాడు అర్థమవుతుంది. ఇది నలుపు పోతా ఉంది అనేది మనకు అర్థం కాదు. ఇది లక్షణ వాక్యం. ఎందుకంటే లక్షణ శాస్త్రం నుంచి అదే అర్థం చేసుకోవాలి మనం. సరే, ఇప్పుడు రెండు అర్థమైనయా? రెండే మీకుండేది. ఒకటి సామాన్య వాక్యం, రెండవది లక్షణ. సామాన్య వాక్యం రాముడు భోజనం చేయుచున్నాడు, లక్షణ వాక్యం నలుపు పోతా ఉంది. ఇప్పుడు మనం చర్చిస్తున్నామే ఈ తత్వమసి అనేది మహావాక్యం అన్నాం కదా, మామూలు వాక్యం కాదు, ఇది మహావాక్యం. ఇది సామాన్య వాక్యమా లక్షణ వాక్యమా? రెండు అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి. ఆలోచించు. ఇది సామాన్య వాక్యమా? కాదు. తత్వమసి, తత్ అది, త్వం నీవు, అసి అయి ఉండవు. అది నీవు అయి ఉన్నావు అంటే అర్థం లేదు. కాబట్టి అది సామాన్య వాక్యం అంటే కాదు. ఎప్పుడైతే సామాన్య వాక్యం కాదో అది లక్షణ వాక్యం అయి ఉండాలి. ఎప్పుడైతే లక్షణ వాక్యం అయిందో లక్షణ వాక్యాన్ని నీకు నువ్వుగా ప్రయత్నించి ఎప్పుడు తెలుసుకోలేవు. యాక్సెప్ట్ దిస్. సామాన్య వాక్యం అయితే నీకు అర్థమైపోతుంది, కానీ లక్షణ వాక్యం అయితే ఇది గురువు ద్వారానే తెలుసుకోవాలి. ఇంకొక మార్గమే లేదు సార్. మనకు మనంగా గ్రంథాలు చదివి గ్రంథాలయాలు తిరిగి అర్థం చేసుకోలేం. ఎందుకంటే అది లక్షణ వాక్యం కనుక లక్షణ శాస్త్రం ద్వారానే. ఇది లక్షణ వృత్తి అంటారులే. ఈ లక్షణ వృత్తి విరుద్ధ ధర్మాలను తొలగించి తత్ త్వమ్ము పదము రెండు ఒకటే అనే అనుభూతిని కల్పిస్తుంది. ఇప్పుడు తత్వ త్వం ఉంది కదా, మనకు అర్థం కాదు ఏంటి ఇక్కడ లక్షణ వాక్యం వల్ల. తత్ ఏందయ్యా, త్వం ఏంటయ్యా అంటాం. ఇప్పుడు ఆ తత్తులో నీకు లేనిదేదో, త్వములో లేనిదేదో, అట్లాగే దాంట్లో ఉన్నదేదో, దీంట్లో ఉన్నదేదో, ఆ రెండింటినీ కలిపి మనకు విషయాన్ని గురువు అర్థమయ్యేటట్టు చేస్తాడు. క్లియర్నా? గురువు అర్థమయ్యేటట్టు చేస్తాడు. నువ్వు చదువుకుంటే రాదు అంటాడు. అది అదేంది ఇదేంది ఎవరికి అర్థం కాదు. జీవాత్మ ఒకటి వేరుగా ఉంటే విశ్వాత్మ ఎవరికి తెలిసేది. జీవాత్మ ఒకటి వేరుగా ఉంటే విశ్వాత్మ ఎవరికి తెలిసేది. జీవాత్మ విశ్వాత్మ ఒకటైతే, జీవాత్మ విశ్వాత్మ ఒకటైతే జీవాత్మకు వేరుగా విశ్వమేది. జీవాత్మ విశ్వాత్మ ఒకటైతే జీవాత్మకు వేరుగా విశ్వమేది. జీవుడైనా ఈశ్వరుడైనా, జీవుడైనా ఈశ్వరుడైనా ఆత్మకు అన్యము కాలేవు. జీవుడైనా ఈశ్వరుడైనా ఆత్మకు అన్యము కాలేవు. కాబట్టి రెండు ఒకటే అనేది డిసైడ్ అయిపోతుంది సార్. కాబట్టి ఇంతకుముందు మనం చూసింది ఏంటి? కాబట్టి సాహంకారస్య కించిజ్ఞస్య జీవస్య నిరహంకారస్య సర్వజ్ఞస్య ఈశ్వరస్య తత్వమసీతి వాక్యాత్ కథం అభేదబుద్ధి స్యాత్ ఉభయోః విరుద్ధ ధర్మ ఆక్రాంతత్వాత్ అని ప్రశ్న వేశాడు కదా, దానికి ఆన్సర్ ఇది చేత్ నా స్థూల శరీరాభిమాని త్వం పద వాచ్యార్థః ఉపాధి వినిర్ముక్తం సమాధి దశా సంపన్నం
శుద్ధ చైతన్యం త్వం పద లక్ష్యార్థ. ఇచ్చేశాడు, ఏం లేదు. ఇది చేత నా, అది సరైనది కాదు నాయన. ఏది ఇప్పుడు వేసాము ప్రశ్న, అది సరైనది కాదు. ఎందుకంటే స్థూల సూక్ష్మ శరీరాలతో కూడినటువంటి నీవు స్థూల శరీరాభిమాని. స్థూల శరీరాభిమాని త్వం. త్వం అంటే నీవు కదా. ఎవరు నువ్వు? స్థూల సూక్ష్మ శరీరాలకు సంబంధించినటువంటి వాడివి. ఇది జీవుడి యొక్క వాచ్యార్థం. అట్లాగే ఉపాధిరహితం సమాధి దశలో ఏది శుద్ధ చైతన్యంగా ఉందో అది లక్ష్యార్థం. ఇంతకుముందు చూసాము మనం సామాన్య వాక్యం, లక్షణ వాక్యం. ఇదిగో లక్షణ శాస్త్రం. దీని ప్రకారం స్థూల సూక్ష్మ శరీరాలతో కూడినటువంటి నీవు జీవుడు అనేది వాచ్యార్థం. అదే దీన్ని తొలగిస్తే ఉపాధిరహితమై ఈ దేహం నేను కాదు అని తెలుసుకొని దీనికి ఆధారంగా ఉండేటువంటి ఆత్మస్వరూపం చైతన్యం ఏదైతే ఉందో అదే నేను తెలుసుకున్నావా, అది లక్ష్యార్థం. కాబట్టి తత్వమసి వాక్యంలో త్వం అనేది నీవు అని అర్థం. ఈ త్వం పదాన్ని నిర్ణయించినప్పుడు వాచ్యార్థము లక్ష్యార్థము అనే రెండు విషయాలు ఉంటాయి. ఒకటి వాచ్యార్థము, రెండవది లక్ష్యార్థం. వాచ్యార్థం ఏంటి స్వామీజీ? స్థూల సూక్ష్మ శరీరాల ద్వారా అవస్థాత్రయ పరిధిలో కించుగ్నుడుగా తెలియబడేటువంటి నీవు, కించుగ్నుడుగా అంటే పరిమిత జ్ఞానం కలిగిన వాడుగా తెలిసినటువంటి నీవు జీవుడు అన్నది వాచ్యార్థం. క్లియర్? ఇప్పుడు లక్ష్యార్థానికి పోతే సమాధి దశలో అనగా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను సాక్షిగా వీక్షించేటువంటి దశ ఏదైతే ఉందో ఆ శుద్ధ చైతన్యమే ఆత్మగా తెలియబడుతూ ఉందో అది త్వం పదం యొక్క లక్ష్యార్థం. అది ఇంకేది. కాబట్టి భేదము వాచ్యార్థమునందే కానీ లక్ష్యార్థమునందు లేదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కూడిన అవస్థాత్రయాన్ని అనుభవించేవాడు జీవుడు అన్నది వాచ్యార్థం. ఉపాధులు లేని దశలో తెలియబడు సత్తా చైతన్యం జీవుడు అన్నది లక్ష్యార్థం. అంతే. ఏవం సర్వజ్ఞత్వాది విశిష్టః ఈశ్వరః తత్పదవాచ్యార్థః ఉపాధిశూన్యం శుద్ధచైతన్యం తత్పదలక్ష్యార్థః. అది ఏవం సర్వజ్ఞత్వాది. 9 సర్వజ్ఞత్వము మొదలైనటువంటి ధర్మాలతో కూడినవాడు ఈశ్వరుడు. ఎందుకంటే అంతా తెలిసినవాడు కదా. కాబట్టి ఈశ్వరుడు అని సామాన్య వాక్యాన్ని గ్రహించుట వాచ్యార్థం. అలా కాకుండా ఉపాధి శూన్యమై మాయా ఉపాధిని తొలగించేసేసి శుద్ధ చైతన్య రూపుడు ఈశ్వరుడు అన్నది లక్ష్యార్థం. ఇది వాచ్యార్థం, లక్ష్యార్థం అంటే. కాబట్టి జీవుడు అనేటువంటి వాడు ఒక శరీరానికి సంబంధించిన వాడు. క్లియర్? ఈశ్వరుడు సర్వదేహాలకి సంబంధించిన వాడు. జీవుడు ఉపాధి ఏంటి? అజ్ఞానాన్ని ఉపాధిగా కలిగి ఉన్నటువంటి వాడు జీవుడు. మాయను తన అధీనంలో ఉంచుకునేటటువంటి వాడు ఈశ్వరుడు. ఒక దేహానికి పరిమితుడై ఉన్నందున జీవుడు కించిగ్నుడు అని పిలువబడుతున్నాడు. అన్ని దేహాలకు సంబంధించిన వాడు కనుక ఈశ్వరుడు సర్వజ్ఞుడు. ఇరువురి దేహాలు కూడా ఒక చైతన్యం చేత నడబడుతూ ఉన్నాయి. ఈయన ఒక్కడే అయినా ఈయన దేహం నడవడానికి కారణం చైతన్యమే.
ఆయనకి అన్ని దేహాలు ఉండినా అవి నడవడానికి ఆధారం కూడా చైతన్యమే. కాబట్టి ఉపాధులు పరిమితమై దేశకాలాదులలో తెలియస్తున్నందున అవి శాశ్వతమైనవి కావు. క్లియర్? నేను ఇంకేమైనా డౌట్ అది చెప్పండి మీరు. ఎందుకంటే ఉపాధులు పరిమితమై ఉన్నాయి, అవి దేశకాలాదులో తెలుస్తూ ఉన్నాయి, అవి నిత్యమయ్యేందుకు అవకాశం లేదు, కాబట్టి శాశ్వతమైనవి కావు. మరి చైతన్యం దేశకాలాతీతమై ఉంది కనుక చైతన్యం అనేటువంటిది అది నిత్యం. ఈ ఉపాధులు ఏవైతే ఉన్నాయో ఇవి కల్పితాలే కానీ సర్వము కానందున జీవుని యొక్క అవిద్యోపాధిని ఈశ్వరుని యొక్క మాయోపాధిని దూరం చేసి చూస్తే ఇరువురు చైతన్యమే. కాబట్టి ఆయనదేమో ఉపాధి వేరు, అవిద్యోపాధి, ఈయన ఉపాధి వేరు, మాయోపాధి. ఉపాధులను కనుక తొలగించి చూస్తే వెనకుండేటువంటి ఇద్దరిది ఒకే చైతన్యము. కాబట్టి ఒకటే కానీ రెండు కాదు. కాబట్టి ఇరువురి మధ్య, జీవేశ్వరుల మధ్య భేదం ఏదైతే ఉందో ఇది అవాంఛనీయము. మనం భేదం తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకని? అభేదము అనుభవగ్రాహ్యమై ఉంది. ఆ ఇద్దరికి అభేదం, ఇద్దరిలో ఏ మార్పు లేదు. ఏవంచ జీవేశ్వరయో చైతన్య రూపేణ అభేదే బాధకాభావ. కాబట్టి చైతన్య రూపేణ, చైతన్య స్థాయిలో గనక చూస్తే జీవేశ్వరయో, జీవుడకు ఈశ్వరునకు అభేదే బాధకాభావ. కాబట్టి అభేదం, భేదం అనేటువంటిది లేనే లేదు, ఇద్దరికీ భేదం లేనే లేదు. కాబట్టి చైతన్య స్థాయిలో కనుక పోయి చూచావా జీవుడికి ఈశ్వరుడికి మధ్య ఏ భేదం లేదు. ఏముంది? చైతన్యం ఒక్కటే ఉంది, బ్రహ్మం అనేటువంటి చైతన్యం ఒక్కటే ఉంది. ఒక రాజుగారు ఈ సబ్జెక్ట్ మీదనే కొందరిని పిలిచి పెట్టుకొని ఏదైనా కథలు చెప్తా ఉన్నాడు. వాళ్ళ కథలు చెప్తా ఉండరు. వాళ్ళల్లో ఈయనకి రకరకాలుగా వినడం ఇష్టం. అద్వైతం కథ చెప్పేవాడు తింటాడు, ద్వైతం కథ చెప్పేవాడు తింటాడు, విశిష్టాద్వైతం కథ చెప్పేవాడు తింటాడు. అన్నిటికీ హే అంటాడు. మూడిటికి ఎట్లా అంటాడు ఏది నిజమని ఏమో అంటాడు. అదే ఆయన. అప్పుడు ఈ అద్వైతం వాళ్ళతోనే కొద్ది బాధ. ఏందయ్యా నిన్నొచ్చి ఒక ఆయన చెప్తే ఊరికే తల ఊపేశావు, మొన్నటి వరకు సుందర చైతన్య చెప్తే అబ్బో అన్నావు. కాబట్టి మరి అంత అద్వైతాన్ని విని మళ్ళీ ఇప్పుడు ద్వైతం వాడు వచ్చి చెప్తే దానికి కూడా తల ఊపేశావు ఏంటి అని. అట్లాగా అయితే ఉండి నేను ఒక్కసారి అడుగుతాను వాడిని ద్వైతం వాడిని పిలిపించాడు. వచ్చాడు. ఏం సార్? ఏమి లేదా ఇది విషయం. సార్ ఒక మాట వింటారా? అంతకుముందు ఏం జరిగింది విన్నారు? ఏంటి? ఒక ఏనుగు కనిపించింది. ఏనుగు ఈ అద్వైతం చెప్పాడు సుందర చైతన్యాన్ని. అతను ఒక్కసారి ఏనుగా పరిగెత్తండి అని అరిచాడు. అందరూ పరిగెత్తుపోయారు వాడితో కూడా. ఇది వాడు ద్వైతం వాడు చెప్పేది. ఇప్పుడు ఏనుగుని చూపెట్టి ఏనుగు అన్నాడు కదా, అందరిని పరిగెత్తమన్నాడు కదా, వాడు పరిగెత్తాడు కదా. ఇంక ఏం అద్వైతం ఆయన అద్వైతం మీరు వినడం? అప్పుడు రాజుగారు ఆ అద్వైతం ఆయన పిలిచి ఏమయ్యా ఇట్లా ఏంది వాళ్ళు అడిగేది, ఇప్పుడు ఏం చెప్తావు? మరి నువ్వు ఇంత అద్వైతం చెప్తివే, మళ్ళీ ఒక్కసారి ఏనుగు పరిగెత్తండి అన్నావు, నువ్వు పరిగెత్తావు. కాబట్టి అంతటా ఒకటే అయినప్పుడు ఏనుగు ఏమిటి అని అప్పుడు అన్నాడు.
సార్ ఏమనుకోబాకండి ఒక మాట. ఏంటి నేను అన్నది కరెక్టే, కానీ మహారాజ్ వాడనే పరిగెత్తమని నేను పరిగెత్తమను. నేను పరిగెత్తింది సత్యము అని మీతో చెప్పానా? ఏం తమాషా నా అద్వైతం అంటే. నేను పరిగెత్తింది సత్యం అని మీకు నేను చెప్పానా? నేను పరిగెత్తానని ఎవరు చెప్పారు మీకు? నువ్వు పరిగెత్తావు కదా, కనపడింది కదా, కనపడేది మిథ్య కదా. రాజు అన్నాడు, పోండి సార్, ఇంకా లాభం, ఇంకా మీది వినడానికి సుందరచేతనాశ్రమం తప్ప ఇంకేం లాభం లేదు, పోండి. కాబట్టి ఏనుగు మిథ్య కదా, కదా? నేను చెప్పిందంతా ఏంటి? ఏనుగు మిథ్య. ఏనుగు మిథ్య అయినప్పుడు నా పరుగు సత్యమా? రాజు లేదు, అది మిథ్యే. ఇప్పుడు నువ్వేంది మిథ్యని సత్యం అంటావే? రాజు అన్నాడు, నువ్వు పోనాయన, మా వల్ల కాదు. కాబట్టి యు ఆర్ బ్రహ్మన్, యు ఆర్ బ్రహ్మన్. ది సెంటెన్స్ తత్వమసి ఈజ్ నాన్ కాంట్రడిక్టరీ అండ్ మీనింగ్ఫుల్. ఎప్పుడైతే టోటల్గా నీకు మిథ్య అయిపోయిందో దాంట్లో ఇది కూడా ఎట్లాగా అయిపోయింది సార్. ఏవంచ వేదాంతవాక్యై సద్గురూపదేశేన సర్వేష్వపి భూతేషు యేషాం బ్రహ్మబుద్ధి ఉత్పన్నా తే జీవన్ముక్తాః భవంతి. కాబట్టి ఏవంచ, ఈ విధంగా వేదాంత యొక్క భావాల్ని ఏదైతే వేదాంతం చెప్తూ ఉందో దాన్ని సద్గురు దగ్గర సద్గురూపదేశేన, సద్గురు సన్నిధిలో ఉపదేశం వల్ల తెలుసుకొని సర్వభూతాలు బ్రహ్మమే అని ఎవడైతే దర్శిస్తూ ఉండారో వాళ్ళు జీవన్ముక్తులు. సరేనా? తే జీవన్ముక్తాః భవంతి. ఎవరు తరించేదైతే వాళ్ళు. కాబట్టి నీకు నువ్వుగా తెలుసుకోవడం కాదు సార్, వేదాంత వాక్యాల యొక్క భావాన్ని సద్గురు సన్నిధిలో ఉపదేశ సారంలో తెలుసుకొని అంటే ఆయనకు ఉపదేశిస్తూ ఉంటే నీకు అర్థం కావాలా. ఆ అర్థమైన తర్వాత సర్వభూతాల్లో భగవంతుడినే దర్శించాలి. వాళ్ళు జీవన్ముక్తులు. ఇప్పుడేంటి తెలుసా, ఇది వేదాంత శాస్త్రం గురువు బోధిస్తేనే నీకు అర్థమవుతుంది, అంతే. గురూపదేశాన వేదాంత వాక్యై సద్గురూపదేశాన, గురు ప్రవచనం ద్వారానే వేదాంత శాస్త్రం అనుభవానికి అందుతుంది. అది కాబట్టి సంప్రదాయ విధుడైనటువంటి గురువు వేదాంత వాక్యంలో ఉండేటువంటి లక్ష్యార్థాలని వివరించి చెబితే అప్పుడు శిష్యుడికి సత్యం అర్థమవుతుంది. శిష్యుడు ఎంత ప్రజ్ఞావంతుడైనా తనకు తానుగా శాస్త్రాలను గ్రహించలేడు. ఇది శంకరులే అంటారు. శాస్త్రజ్ఞోపి స్వాతంత్రేణ బ్రహ్మ జ్ఞానాన్వేషణం న కుర్యాత్. భగవద్గీత 13వ అధ్యాయంలో అంటాడు. కాబట్టి శాస్త్రజ్ఞ అపి, ఎంత శాస్త్రం చదువుకున్నా స్వాతంత్రేణ వాడికి వాడుగా బ్రహ్మ జ్ఞానాన్వేషణం, బ్రహ్మజ్ఞానాన్ని అన్వేషించడం అనేటువంటిది న కుర్యాత్, ఎప్పుడు చేయకూడదు. అది ఎప్పుడు కూడాను గురువు బోధించినప్పుడే ఆయన ముఖతః వింటేనే వస్తుంది. కాబట్టి ఆయన యొక్క పడవెక్కి కూర్చుంటే అది నిన్ను మోక్ష తీరానికి చేరుస్తుంది. సాగిపోతున్నది మోక్ష తీరానికి సద్గురు నౌక, సాగిపోతున్నది
మోక్ష తీరానికి సద్గురు నౌక సాగిపోతున్నది. ఆశ్రయమైనది అపాయములేనిది, ఆశ్రయమైనది అపాయములేనిది, ఆశ్రయమైనది అపాయములేనిది, తీరము చేరే ఉపాయమెరిగిన, తీరము చేరే ఉపాయమెరిగినది, సాగిపోతున్నది. మోక్ష తీరానికి సద్గురు నౌక సాగిపోతున్నది. వేదాంత విజ్ఞాన దారులలో పయనించి, వేదాంత విజ్ఞాన దారులలో పయనించి, శాంతిధామములో దించడి నావా, శాంతిధామములో దించడి నావా సాగిపోతున్నది. మోక్ష తీరానికి సద్గురు నౌక సాగిపోతున్నది, సాగిపోతున్నది. రాధికా మనోహర మదన గోపాల, రాధికా మనోహర మదన గోపాల, దీనవత్సల హే రాజగోపాల, దీనవత్సల హే రాజగోపాల, రాధికా మనోహర మదన గోపాల, దీనవత్సల హే రాజగోపాల, భక్త జన మందార వేణుగోపాల, భక్త జన మందార వేణుగోపాల, మురళీధర హే గాన విలోల, మురళీధర హే గాన విలోల, మురళీధర హే గాన విలోల, రాధికా మనోహర మదన గోపాల, దీనవత్సల హే రాజగోపాల, దీనవత్సల హే రాజగోపాల, దీనవత్సల హే రాజగోపాల, రాధికా మనోహర మదన గోపాల, రాధికా మనోహర మదన గోపాల, దీనవత్సల హే రాజగోపాల, దీనవత్సల, దీనవత్సల హే రాజగోపాల, భక్త జన మందార వేణుగోపాల, భక్త జన మందార వేణుగోపాల, మురళీధర హే గాన విలోల, మురళీధర హే గాన విలోల, మురళీధర హే గాన విలోల, రాధికా మనోహర మదన గోపాల, రాధికా మనోహర మదన గోపాల, దీనవత్సల హే రాజగోపాల.
రాజగోపాల దీనవత్సల హే రాజగోపాల. ఓం ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति.